అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదరులారా, సోదర మహాశిరారాం, ఒక వ్యక్తి మనల్ని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి మీరేమైనా ధనవంతులా లేక పేదవాళ్ళ? మీరు ఇస్లాం వీడియోలు తీస్తున్నారు కానీ ఎక్కడ కూడా డబ్బులు అనేది అడగటం లేదు. కానీ మీతో పాటు కొందరు వీడియోలు తీస్తున్నారు, వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ప్రతి వీడియోలో కూడా ఫోన్పే నెంబర్ ఇస్తున్నారు, వీడియో చివరిలో మీరు డబ్బులు ఇవ్వండి అనే విధంగా అడుగుతున్నారు. మేము చాలా సహాయం అనేది వాళ్ళకి చేశాము. మీరు ఎప్పుడు అడగటం లేదు కాబట్టి ఏ వీడియోలో కూడా మీరేమైనా ధనవంతులేమో అనుకొని మీకు మేము సహాయం చేయట్లేదు, మీరేమైనా ధనవంతులా, దీని గురించి తెలియచేయండి అని ఒక వ్యక్తి మనల్ని ప్రశ్న అడిగాడు. అయితే అతను అడిగినటువంటి ప్రశ్న మంచి ప్రశ్నే. అయితే నేనేమి ధనవంతునైతే ఏమీ కూడా కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి అడిగాడు, ఆ వ్యక్తి మాటికి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ నేను పేదవాణ్ణి అనే విధంగా చెప్తున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పను అన్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి, పేదవాళ్ళు అంటే ఎవరు? పేదవాళ్ళు అంటే ఇప్పుడు దేవుడు మనిషిని సృష్టించాడు ఈ భూమి మీద. బాగా చెప్తాను చూడండి, దేవుడు ఈ భూమి మీద మనిషిని సృష్టించిన తర్వాత తల్లిదండ్రులు కొద్ది రోజులు భోజనం పెడతారు. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత, కాళ్ళు చేతులు వచ్చిన తర్వాత, ఒక 25 సంవత్సరాలు వచ్చాయి అనుకోండి, దాని తర్వాత మనం పేదవాళ్ళుగా ఉన్నామంటే తప్పు, మన తప్పు. ఎందుకంటే నీ కాళ్ళు చేతులు వచ్చిన తర్వాత నువ్వు పని చేసుకొని నువ్వు డబ్బులు సంపాదించాలి. అది నీ కారు కావాలంటే కారు కొనుక్కునేదానికి డబ్బులు నువ్వు పని చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి, అవునా కదా? లేదు నాకు పెద్ద బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్కి నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి. అంతేగాని అతను అడిగాడు అనమాట మన ప్రశ్న, ఏడుస్తున్నాడండి జనాల మీద పడి, ఏడుస్తున్నాడండి అసలు ఏడుపు ఎట్టు వస్తుందండి అని అడిగాడు. ఏడుపు ఎందుకు వస్తుంది మనిషికి ఎప్పుడు కూడా ఏడుపు అనేది రాదు. ఏడుపు ఎప్పుడు వస్తుంది అంటే వస్తుంది, ఏడుపు ఎప్పుడు రాదంటే ఎప్పుడొకప్పుడు ఏడుపు అనేది ఖచ్చితంగా మనకి వస్తుంది. ఈ ఏడుపు అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఈ భూమి మీద మనం ఒంటరిగా మిగిలిపోయాం, మనతో మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా లేరు, మనకు తినేదానికి తిండి కూడా లేకపోతే అప్పుడు మనం ఏమీ చేయలేం. కాబట్టి అప్పుడు మనకి ఏడుపు అనేది వస్తూ ఉంది. ఈ విధంగా అన్నమాట ఏడుపు ఎప్పుడు అంటే మన చేతుల్లో ఇంకేమీ లేదు, మనం ఏం చేయలేనప్పుడు మనకి ఏడుపు వస్తుంది. కానీ నీకు కాళ్ళు చేతులు తెలివితేటలుంటే నీకు ఏడుపు ఎందుకు రావాలి? నువ్వు పని చేసుకొని హాయిగా బ్రతకొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. నేను పేదవాడిని అంటే నువ్వు పేదవాడమని చెప్పి నీకు అంటే ఆ వ్యక్తి అన్నాడంట, ఆ అవతల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కోట్లు మునిగిపోతున్నాయి, ఈ కోట్లు మునిగిపోతున్నాయి, నాకు ఎందుకు ఎవరు అనే విధంగా ఏడుస్తున్నాడంట. ఒక చేత చూడండి, కోట్లు ఉండేటటువంటి వాళ్ళు అన్ని కోట్లు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టుకున్నారంటే వాళ్ళు ఎలా బ్యాంకుల్లో పెట్టుకుని ఉంటారంటే, వాళ్ళ రూపాయి ఏం ఖర్చు పెట్టరు. వాళ్ళు ఖర్చు పెట్టరు కాబట్టి వాళ్ళు అన్ని కోట్లు సంపాదించుకుంటారు. డబ్బు ఉండే వాడు దానం చేయడం కంటే కూడా డబ్బు లేని వాళ్ళే నాకు తెలిసి ఎక్కువగా దానం అనేది చేస్తారు. నాకు తెలిసి నేను చెప్తున్నాను అన్నమాట. డబ్బు ఉండేవాడి కంటే కూడా డబ్బు లేనటువంటి వ్యక్తే డబ్బు ఉండేవాడి కంటే కూడా డబ్బు లేనటువంటి వ్యక్తే ఎక్కువగా దాన ధర్మాలు అనేది చేస్తాడు. ఇది నా అనుభవంతో నేను చెప్తూ ఉన్నా. అయినా కోట్లు ఉండేవాడు నీకెందుకు ఇవ్వాలి? ఆయనకి ఏదైనా బాగాలేకపోతేనో లేకపోతే ఇంకేదైనా దేనికోసమో డబ్బులు దాచిపెట్టుకుంటాడు, చూస్తూ చచ్చిపోతారు. ఇంకొకటి, అసలు కోట్లు ఎవరి అకౌంట్లో ఉంటాయి? అసలు ఎవరి దగ్గర ఉన్నాయి ఈ రోజుల్లో కోట్లు? ఎవరి అకౌంట్లో కూడా కోట్లు ఏమీ లేవు. అది ఏదైనప్పుడు కూడా జనాల మీద పడి ఏడవకూడదు. ఇప్పుడు ఎవరైనా నాకు ఒక 5,000 ఇస్తాను నువ్వు ఏడ్చి వీడియో తిన్నా కానీ నాకు ఏడుపు రాదు. ఆయన ఎవరో పాకిస్తాన్లో ఒక ఆయన మౌలానా తారిక్ జమీల్ అని, ఆయన ఊరుకునే ఏడుపు వచ్చేస్తుంది. అది వాళ్ళు తీసుకున్నటువంటి ఒక ట్రైనింగ్ అయ్యి ఉండొచ్చు. ఏడుపు రాదు. 5,000 కాదండి, 50,000 ఇచ్చినా నాకు ఏడుపు వస్తుందా? రాదు. మనకు రాదు ఏడుపు. ఎందుకు వస్తుంది చెప్పు? 50,000 కాదు, 5 కోట్లు ఇచ్చినా మనకు ఏడుపు రాదు. 5 కోట్లు ఇస్తా అంటాను, నువ్వు ఏడిచి వీడియో పెట్టు అని చెప్పినా నేను పెట్టలేను. ఎందుకంటే నాకు ఏడుపు రాదు. ఎవడో డబ్బులు ఇచ్చిన దానికోసం నాకు ఏడుపు రాదు. ఎవరి దగ్గర డబ్బులు అడిగేదానికోసం నాకు ఏడుపు రమ్మంటే రాదు. ఎందుకంటే ఏడుపు రాదు. మనం చెప్పే కదా, ఏడుపు రావాలంటే దానికి పెద్ద కారణం ఉండాలి. ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఏడుపు రావాలి. అయితే ఈ విధంగా ఏడ్చేటటువంటి వాళ్ళనే జనాలు నమ్ముతున్నారండి. ఉండేటటువంటి ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకు, ఈ విధంగా ఎవరైతే ఏడుస్తున్నారో ఈ ఏడ్చే వాళ్ళనే జనాలు నమ్ముతున్నారు. నాలాగా నీతి నిజాయితీగా జెన్యూన్గా ఉండేటటువంటి ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే నేనేమి ధనవంతుని కాదు, నేను పేదవాడిని. మిడిల్ క్లాస్ అని కూడా ఏం లేదు, నేను పేదవాడిని. నేను పేదవాడిని అయినప్పటికీ నేను డబ్బులు ప్రతి వీడియోలో కూడా ఎందుకు అడగటం లేదు? నా వీడియోలో కొన్ని వీడియోలు లక్షల మంది చూస్తారు. ఫేస్బుక్లో పెడితే కింద నా ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్ పెడితే కూడా డబ్బులు వస్తాయి, డబ్బులు రాకుండా ఏమి ఉండవు. కానీ నేను ఎందుకు పెట్టనంటే, ఇప్పుడు మనము జనాలకి ఒక మెసేజ్ చెప్తున్నామండి, జెన్యూన్గా ఒక మెసేజ్ చెప్తున్నాం. ఆ మెసేజ్ చెప్పినప్పుడు మనం చెప్పేటప్పుడు ఆ మెసేజ్
మీదే అతను కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే మనం ఏమైతే సబ్జెక్ట్ చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ మీద అతను కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎప్పుడైతే మనం అక్కడ గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్ పెడతామో అంటే మంచి వాళ్ళు ఏమనుకోరు, కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు. కొందరు చెడ్డవాళ్ళు ఏ విధంగా అనుకుంటారంటే, రే ఈడు డబ్బుల కోసం రా ఎన్ని నాటకాలు ఆడుతూ ఉన్నాడు, ఈడు డబ్బుల కోసం రా ఎన్ని నాటకాలు ఆడుతున్నారు అనే విధంగా అనుకుంటారు. అందుకోసం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా నేను చెప్పను. నేను ఏదైనా ఒక 2 నెలలకో 3 నెలలకో ఒక వీడియో తీస్తాను. అయ్యా మన ఛానల్కి కూడా ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలంటే చేయండి, ఇదిగో మన ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబరు 8185038386 ఈ యొక్క నెంబరు. మీరు ఎవరైనా చేయాలంటే మన వీడియోలు నచ్చితే మీరు చేయండి అనే విధంగా నేను పెడతాను. అంతేగాని జనాల దగ్గర డబ్బులు దోచుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఒక వ్యక్తికి బాగా లేకపోయినా కానీ అతనికి బాగా లేకుండా ఉండేలాగా క్రియేట్ చేసి, ఇతనికి బాగా లేకుండా వచ్చింది మీరందరూ మాకు డబ్బులు వేయండి అని కావాలని ఇతనికి ఎవరికి సహాయం చేయడం ఇష్టం లేకపోయినా ఏదో నేనేదో వాళ్ళకి అన్నం పెడుతున్నాను, వీళ్ళకి అన్నం పెడుతున్నాను, నేనేదో ఇస్తున్నాను అని చెప్పి జనాల దగ్గర ఏదో ఒక దగ్గర ₹1,00,000 దొబ్బేసి వాళ్ళకి ఏదో ఒక ₹2,000 ₹3,000 ఇచ్చేద్దాము అనే ఉద్దేశంతో ఉదయాన్నే లేచి 10 మందికి ఫోన్లు చేసి నాకు డబ్బులు నేను ఇది చేస్తున్నాను మీరందరూ మా దగ్గరికి వచ్చేసి నేను గ్రూప్ గ్యాదర్ చేసి ఏదో విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేయాలి. సబ్జెక్ట్ ఏముండదు, ఖురాన్ నాలెడ్జ్ ఏముండదు కానీ ఎలాగో దగ్గర డబ్బులు అంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా ఇట్టే ఉంటుంది అనమాట. డబ్బులు దొబ్బేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నాకు ఉండదు. నిజంగా నేను అలా చేసే జనాలు మనల్ని నమ్మరు. సరే 2 సార్లు నువ్వు డబ్బులు తీసుకోగలుగుతావు, 3 సార్లు అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకోగలుగుతావు, 4 సార్లు నువ్వు డబ్బులు తీసుకొని అబద్ధాలు చెప్పగలుగుతావు. కానీ ఒకరోజు నువ్వు మోసగాడు నీకు తెలుస్తుంది. ఏమిటి, ఒకరోజు నువ్వు మోసగాడు అనే సంగతి నీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. నీకట తెలుసులే నువ్వు మోసగాడు అని చెప్పేసి, వాళ్ళకి తెలుస్తుంది ఒకరోజు నువ్వు మోసగాడివి అని వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మనిషి ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడే తప్పు, రెండోసారి మోసపోతే అది మన తప్పు. ఇందుకోసం ఏంటంటే జనాలు నిన్ను నమ్మడం మానేస్తారు. దాని తర్వాత ఏంటంటే మనం ఎన్ని చెప్పినా జనాల దగ్గర వాల్యూ ఉండదు. అందుకోసం ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా, అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పాను ఈ స్టోరీ, ప్రతి వీడియోలో కూడా మనం డబ్బులు అడగకుండా ఉండేదానికి కారణం ఏమిటంటే మనం చెప్పేటటువంటి మెసేజ్ మాత్రమే వాళ్ళకి వెళ్ళాలి. డబ్బు అనేది అక్కడ పెడితే డబ్బు కోసం వీడు చేస్తున్నాడు అనే విధంగా కొందరు విమర్శిస్తారు అనే ఉద్దేశంతో నేను పెట్టను. నాకు డబ్బులు తక్కువ వచ్చినా సరే, నాకు చాలా నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ ద్వారా నాకు చాలా తక్కువ వస్తాయి, చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. ఒకసారి నేను 5,000 కంటే ఎక్కువ కూడా రావని నేను చెప్పాను, ఒక్కసారి దానికంటే కూడా తక్కువ వస్తాయి. ₹2,000, ₹2,500, ₹2,300 కూడా వచ్చాయి. కనీసం ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం కేవలం ₹2,000తో బతికాను అనమాట. ₹2,000తోనే నేను వీడియోలన్నీ చేసేవాడిని. ఇంకంటే ఎంత కష్టాలు పడి ఉంటాను, ఎన్ని చేసి ఉంటానో మీరు చూసుకోండి. ఒకసారి 2,300, 2,000 ఒకసారి అనిపిస్తుంది ఎందుకు ఈ వీడియోలు ఇదంతా. ఇంత మళ్ళీ టైం ఎక్కువ, రోజుకేమో 30 మంది ఫోన్ చేస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి డౌట్లన్నీ అడుగుతారు. మనం ఏంటంటే నోరు తెచ్చి అయ్యా మీకు డబ్బులు మాకు ఇవ్వండి మా ఛానల్ ఇట్లా అని మనం అడగలేము. ఒక ప్రిస్టేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. జనాలు ఏంటంటే అది వేరేగా ఉంటుంది. కానీ మనకేంటంటే టైం అయితే ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు ఎక్విప్మెంట్, ఫోను, వీటన్నిటికీ ₹1,00,000 పైన ఖర్చు అవుతుంది. టైం అనేది పెట్టాలి, ఇవన్నీ టైం పెట్టాలి. కానీ మనకు డబ్బులు అయితే రావు. ఎంత మనోవేదన పడి కానీ మన జనాల ముందు మనం ఏమి ఏడ్చలేం. ఎందుకంటే ఏడుపు రాదు. ఎన్ని కష్టాలు వచ్చి ఏడుపు రావాలంటే అది పెద్ద కారణం అయి ఉండాలి. ఇంకా మన చేతుల్లో ఏమీ లేదురా అన్నప్పుడు ఏడుపు అది. అందుకోసం ఏంటంటే మనం ఏంటంటే అడగమన్నమాట. ఇంకోటి మనం డ్రామాలు చేయం. నిజంగా మనం ఎప్పుడైనా డబ్బులు అడిగినా ఏదైనా నిజమైన కారణం ఉంటే నేను అడుగుతాను. నా దగ్గర కూడా చాలామంది వస్తారు, అయ్యా నాకు బాగలేదు వీడియో పెట్టు, నేను అప్పులు అయిపోయాను, నాకు జనాలు నువ్వు వీడియో పెట్టావంటే నీకు కొంచెం నేను డబ్బులు ఇస్తాను, సగం తీసుకుందాము, నువ్వు నీ ఛానల్లో వీడియో పెట్టాను నేను చెప్తా. ఇది ఇస్లాం వీడియోలు తీసేటటువంటి ఛానల్. ఇక్కడ నేను మీకు నచ్చినటువంటి వీడియోలు, మీరు మెచ్చినటువంటి వీడియోలు పెట్టమంటే నేను పెట్టను. ఎందుకంటే మన ఛానల్లో జనాలు చూసేది ఏంటంటే ఒక ఇస్లాం కంటెంటు, ఇతను నీతి నిజాయితీ పరుడు అనే విధంగా చూస్తారు. ఇప్పుడు నీ వీడియో పెడితే నీతిని చూసి ఇంకో 10 మంది వస్తారు, నిన్ను చూసి ఒక 10 మంది, దాంట్లో మంచివాడెవడో చెడ్డవాడెవడో ఇది మనకు తెలియదు. నీకు కావాలంటే నా దగ్గర కొంచెం సహాయం ఉంటే నేను చేయగలుగుతాను, కానీ నేను వీడియో పెట్టాను మొహమాటం లేకుండా చెప్పానండి చాలామందికి. ఎందుకు నేను చెప్పానంటే వద్దు ఇదంతా మనకి. మనం ఈ ఇస్లాం అంతగా మీ క్యారెక్టర్ మీద ఇబ్బంది అయిపోతూ ఉంది. చెప్పే కదా మనకేమి వేరే వాళ్ళగా డబ్బులు దోచుకోవాలి అసలు ఆ మైండ్ సెట్ కాదు. అసలు ఫస్ట్ నా దగ్గర ₹1 లేవు వీడియోలు తీయాలనుకున్నప్పుడు. నిజంగా మీకు చెప్పాలంటే ₹1 ఏంటంటే ₹1 లేదండి. మొత్తం లెక్కేస్తే ₹1,00,000 అవుతుందండి. కంప్యూటర్లకి, ఈ టేబుళ్ళు, లైటింగ్ సెటప్, కెమెరాలు, వీటన్నిటికీ ₹1,00,000 ఖర్చు అయితే ₹1,00,000 సంపాదించేదాకా నేను కష్టపడి నా కష్టాజతంతో ₹1,00,000 సంపాదించిన తర్వాత ఇవన్నీ కొనుక్కున్నాను. సంవత్సరం రోజులు నా వీడియోలు ఎవరు చూడలేదండి. 3, 4, 5, 6
7, 10 మంది కంటే ఎక్కువ చూసేవాళ్ళు కాదు. అందరూ నన్ను కిండల్ చేసేవాళ్ళు. ఏంది ఎంత కొంతమంది నీ వీడియోలు తీస్తామంటే, ఎందుకు నువ్వు నీ వీడియోలు తీస్తున్నావు, టైం వేస్ట్ చేసుకుంటావు అంటే, నా కోసం నేను తీస్తున్నా, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను తీస్తున్నాను అని చెప్పి తీస్తే తర్వాత నుంచి చూశారండి వీడియోస్. అంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా నేను కష్టపడి సంపాదించుకొని నేను తీసుకున్నాను. అంతేగాని జనాల మీద పడి నాకు ఇది లేదు అనే యాక్షన్లు నేను చేయలేను. అది యాక్షన్లు చేస్తే ఏదో ఒక రోజు దొరికిపోతాం, తెలిసిపోద్ది ఒక రోజు వీడు చీటర్ రా అని చెప్పి. వీడు చీటర్ రా అంటే డబ్బే ఉందండి, ఈరోజు వస్తుంది, డబ్బు అనేది రేపు పోతూ ఉంది. ఒక్కసారి ఒక క్యారెక్టర్ మీద దెబ్బ పడింది అనుకోండి, వీడు మంచోడు కాదు అని ఇంకా జీవితాంతం మనం ఒకరి దగ్గర అబద్ధాలు చెప్పి డబ్బులు దొబ్బేస్తే జీవితాంతం వాళ్ళని మనం చూసినప్పుడల్లా అదే గుర్తుకొస్తుంది. అబ్బాయి ఇడికాడ అబద్ధాలు చెప్పి నేను డబ్బులు దొబ్బేశాను కదరా, అదే గుర్తొస్తుంది. ఆ మనోవేదన అనేది ఉంటుంది చూడండి, ఒంట్లో 100 రకాల జబ్బులను తీసుకొని వస్తుంది. అది మనకొద్దు. నిజంగా ఒకరి దగ్గర అక్రమంగా మనం అబద్ధాలు చెప్పి డబ్బులు దొబ్బేసినా ఆ దేవుడు మనకి ఏదో ఒకటి చూపిస్తాడు. డబ్బులు అక్రమంగా ఎలా వచ్చినాయో అలాగే వెళ్ళిపోతాయి, నిలబడవు, ఆనందం ఉండదు. ఇందుకోసం అక్రమంగా డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. నేనేమి ధనవంతుని ఏమీ కాదు, పేదవాడిని అయినప్పటికీ కూడా మనం ఏంటంటే మనం అడగలేము. ప్రతి వీడియోలో చెప్పే కదా, మారిపోతుంది. మనం మెసేజ్ జనాలకు చేరాలి అనేటటువంటి ఉద్దేశంతో వీడియోలు తీస్తున్నామే కానీ డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వీడియోలు అనేది తీయలేదన్నమాట. ఇది అయితే మీకు అందరికీ స్పష్టంగా అర్థం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇదంతా కూడా ఏంటంటే నేను మీకు తీసి చెప్తూ ఉన్నాను. అంతేగాని ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ కూడా కాదు. ఎందుకంటే మనల్ని ఒక వ్యక్తి అడిగాడు, అతనికి మనసులో ఉండేటటువంటిది అడిగినప్పుడు మనం అతనికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఇదంతా కూడా నేను చెప్తున్నాను. నాకు తక్కువ వచ్చినా సరే నేను పెట్టను, రేపు కూడా పెట్టను, ఎల్లుండి కూడా పెట్టను. ఎప్పుడైనా ఒకసారి వారానికో నెలకో అదే 2 నెలలకో 3 నెలలకో అట్లనే పెడతానే కానీ అది సపరేట్గా డబ్బుల కోసం అడిగే సపరేట్ కంటెంట్గానే తీసి పెడతాను. కానీ మామూలు మన వీడియోలో నేను చెప్పను. అట్లా చెప్తే వస్తాయి నాకు డబ్బులు, వద్దండి. మీరు ఎవరైనా సరే మీ మనస్ఫూర్తిగా నేను అడగను, నా దోర్చేది నేను అడగను. మీరు అర్థం చేసుకొని మీకై మీరు ఇస్తే అది ఓకే, అది ఆ దేవుడు చూస్తాడు. మీరు ఇచ్చేటటువంటిది ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చూస్తాడు. మీరు ఇచ్చిన దానికి ఆ దేవుడు మీకు 10 రెట్లుగా మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. అది చాలండి నాకు. అట్లాగా మంచితనంగా జెన్యూన్గా ఆ దేవుడు చూస్తాడు. ఇతనికి మంచివాడు, ఇతనికి సహాయం చేస్తే మాకు మంచి జరుగుతుంది అనే విధంగా ఎవరైతే ఇస్తారో అటువంటిది నాకు చాలండి. అంతేగాని ప్రతి వీడియోలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వీడియోలో నేను పెట్టుకోను, నేను ఏడవను, నేను దొంగ వీడియోలు తీయను. ఎవరైనా నా దగ్గరికి వచ్చి నా పేరు పెట్టి నాకు డబ్బులు వస్తే నువ్వు సగం తీసుకున్నావు, నేను సగం తీసుకున్నాము అనే విధంగా ఎవరైనా చెప్పినా అవి కూడా నేను తీను. ఇదంతా కూడా ఎందుకు చెప్తాను అంటే చాలామంది కూడా ఇట్లాంటి ఉద్దేశంతో మన దగ్గర వస్తున్నారు. నేను తీనండి, వేరే వాళ్ళ వీడియో కూడా నేను తీను. అది మీకైనా సహాయం కావాలంటే నా దగ్గర ఉంటే నేను చేస్తాను, లేకపోతే గమ్ముకుంటాను. కానీ ఇవన్నీ కూడా నేను తీయను. ఒకసారి నెల్లూరులో వరదలు వస్తే తీశాను. అది కూడా నేను డబ్బుల కోసం మామూలుగా తీసి నేను పెట్టాను అనమాట. కొందరు సహాయం అనేది కూడా చేశారు. వరద ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పెన్నా నది, నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ అనమాట. ఇదంతా చూడండి, మొత్తం ఎంత పెద్ద చూడండి, పెన్నా బ్యారేజ్. ఒక్కసారిగా ఈ నీళ్లు బ్యారేజ్లో నీళ్ళు అన్నీ కూడా వచ్చి ఊరి మీద పడిపోతే 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది కదండి, 2 ఫ్లోర్ బిల్డింగ్, 2వ ఫ్లోర్లో ఇరుక్కొని 3 రోజులు ఆ నీళ్లు పోయేదాకా తిండి తిప్పలు లేకుండా కూర్చున్నారండి. మొత్తం ఊరు నాశనం అయిపోతే ఒళ్ళు పాపము బాధతో అన్నం తినేదానికి లేకపోతే అసలు ఆ సిచ్యువేషన్ వేరేదండి. అది సమాజం మొత్తానికి వచ్చింది. అది అందుకోసం ఆ రోజు నేను ఒకటి పెట్టాను. అది సమాజం మొత్తం, ఏదో ఇండివిజువల్గా ఏదో వ్యక్తి అని కదా, సమాజం కోసం అది నేను పెట్టానే కానీ ఇంకా వేరే ఉద్దేశంతో అప్పుడు కూడా నేను పెట్టలేదు. అందుకు చెప్పే కదా, మనం ఏదైనా పెడితే దాంట్లో జెన్యూన్గా ఉంటుంది. ఇప్పుడు మనం వరదలు వచ్చినప్పుడు పెడితే ప్రతి న్యూస్ ఛానల్లో వచ్చింది. ముఖ్యమంత్రి వచ్చాడు, 100 కోట్లు పెట్టి మీకు అక్కడ నీళ్లు రాకుండా కరకట్ట కడతానని చెప్పాడు. అయితే ఆయన కట్టింది లేదు, ఏమీ లేదు, కడతాడో లేదో కూడా తెలియదు. సబ్జెక్ట్ చెప్తాను మీకు. అంటే ఒక ముఖ్యమంత్రి ఆడకు వచ్చి 100 కోట్లు పెట్టి ఒకటి కడతానని చెప్పి అంతమంది, మీరు అర్థం చేసుకోండి, అంత బలమైనటువంటి సిచ్యువేషన్. ఒక్క పూట వాళ్ళకి తిండి తిన్నా 1 సంవత్సరం రోజులు వాళ్ళు తిండి తిన్నంత హ్యాపీ. ఎందుకంటే పిల్లలు తాగేదానికి పాలు లేవు, ఏం లేవు, డబ్బు లేదు. ఎందుకంటే ఉండేది మొత్తం కొట్టుకోపోయింది. ఇంట్లో ఉండే బీరువా కొట్టుకోపోయింది, టీవీ కొట్టుకోపోయింది, ఫ్రిడ్జ్ కొట్టుకోపోయింది, మొత్తం కొట్టుకోపోయింది. అందుకోసం అట్లాంటి ఏదైనా అంటే మేజర్గా ఉండేటటువంటి అటువంటి ఏమైనా పెడతాం. కానీ ఏదేదో చిన్నవి అంటే కావాలని, ఎందుకంటే కొందరు మన దగ్గరకు వచ్చేవాళ్ళు బాగలేదని వచ్చేవాళ్ళు, కొందరు మంచి మాటలు చెప్తారు, కొందరు ఏంటంటే
ఆ డూప్లికేట్ మాటలు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమిటి, మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, అబద్ధ మాటలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు నిజమో ఎవరు అబద్ధం మనం చెప్పలేము. ఒకసారి ఒక అబద్ధం చెప్పినటువంటి వ్యక్తులకు మనం కానీ ఒకసారి సహాయం చేసామనుకోండి, అది రేపు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి తెలిసింది అనుకోండి, వీడు చెప్పింది అబద్ధం అని, అప్పుడు మన పరుగు పోతుంది. ఒక్కసారి మన పరుగు పోతే రెండోసారి మన పరుగు రాదు. ఇందుకోసం ఏంటంటే అటువంటివి నేను చాలామంది తీస్తున్నారు మన యూట్యూబ్లో. ఒక వ్యక్తికి బాగలేకపోయినా బాగలేనట్టుగా క్రియేట్ చేసి చెప్పే కదా, పబ్లిసిటీ స్టంట్లు అంతా అది ఎన్నో తీస్తున్నారు. ఆ విధంగా తీయడం మనకు చేత కాదు. ఇదంతా కూడా ఏంటంటే మీకు వివరంగా అర్థం కావాలి, నేనంటే ఏమిటో వివరంగా అర్థం కావాలి అనే ఉద్దేశంతో మీకోసం నేను తీస్తున్నాను అనమాట. ఇది సోదర మహాశైలరా, ఇదంతా కూడా ఏంటంటే మన నెల్లూరు పెన్నా బ్రిడ్జ్ అంతా వాతావరణం అంతా కూడా బాగుంటుంది. చూడండి, మీరందరూ కూడా చూస్తారనే ఉద్దేశంతో, మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి నేను ఇదంతా కూడా ఈ వీడియో అనేది తీస్తున్నాను అనమాట. అంతా బాగుంటుంది. ఇంకా కూడా మీరు చూస్తారంటే చూడండి, ఇంకా కూడా చూపిస్తాను. మొత్తం పెన్నా మొత్తం చూసారు కదా, మొత్తం ఏంటంటే బాగుంటుందన్నమాట. మొత్తం వాతావరణం సబ్జెక్టు అది. ఇదంతా కూడా సోదర మహాశైలరా, మీకు అందరూ కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో ఇంత వివరంగా మీ అందరూ కూడా నేను చెప్పి సెలవు తీసుకుంటూ ఉన్నాను.